నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీమతి కాత్యాయని ఏమసుందరి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ఏమసుందరి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశే వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి కాత్యాయని ఏమసుందరి గారి భర్త గారు క్రీస్తు శేషులు శ్రీ తమన్న శ్రీ నాగ సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా మరియు వారి జయంతి సందర్భంగా వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ క్రీస్తు శేషులైన పితృదేవతలైన తమన శ్రీ నాగ సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గప్రాప్తి చెందాలని కోరుకుంటూ ఈరోజు వారికి నైవేద్యం సమర్పించి వారి జయంతి సందర్భంగా క్రీస్తు శేషులు శ్రీ తమన్న శ్రీ నాగ సత్యనారాయణ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి. ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదా పదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ తమన్న శ్రీ నాగ సత్యనారాయణ గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీమతి కాత్యాయని ఏమసుందరి గారికి, శ్రీ తమన్న అభిలాష్ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి ఆరిక సంగం గారికి, శ్రీ విజయ్ సంగం గారికి, చిరంజీవి సిరి గారికి, చిరంజీవి వేదాంతిక గారికి, చిరంజీవి వైష్ణవి గారికి, చిరంజీవి సాహితీ గారికి, శ్రీ శ్రీధర్రావు గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి, శ్రీమతి శైలసుత గారికి మరియు సుశీల గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మీరు ఏ సంకల్పం అనుకుందో అది నెరవేరాలనే భగవంతుని ప్రార్థిస్తూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ముక్కోటి దేవతల దీవెనలు, ఈ 65 మంది ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు ఏ పని చేపట్టినా అది పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలు, దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి ఆరిక గారికి, శ్రీమతి దుర్గా నిర్మల గారికి, శ్రీమతి సుశీల గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైత్తనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మీరు నిండు ముత్తైత్తనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ గత 7 సంవత్సరాల నుండి ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కుగా వివరిస్తూ ఒక తండ్రి పాత్ర పోషిస్తూ మరి ఇంట్లో ఎలా ఉంటారో ఇక్కడ అలా ఉండాలనే ఉద్దేశం మీద 3 పూటల కడుపు నిండా అన్నం పెడుతూ తను చేస్తూ తను 100 మందితో చేయిస్తూ ఈరోజు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా మెడికల్ పరంగా, అలాగే మరియు గ్రాసరీస్ పరంగా, అలాగే ఇక్కడ సీసీ కెమెరాల పరంగా, అలాగే వాషింగ్ మిషన్ పరంగా, అలాగే అంబులెన్స్ పరంగా కూడా ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ నేనున్నానని ధైర్యం ఇస్తూ ఈ అనాథలకి అండగా ఉంటున్న మరి జూలూరి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పాదాభివందనం చేస్తూ మరియు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవం. అలాగే శ్రీమతి కాత్యాయని ఏమసుందరి గారు మరియు మీరు అన్నదానం చేస్తున్నారు. శ్రీమతి కాత్యాయని ఏమసుందరి గారు శ్రీ నాగ సత్యనారాయణ గారి జన్మదినం సందర్భంగా పితృదేవతలకి మరియు నమస్సుమాంజలి తెలుపుతూ మీరు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈరోజు అన్నదానానికి మేము చేసిన వంటకాలు స్వీట్ మడత కాజా, ఫ్రూట్స్ వాటర్ మిలాన్,
అలాగే రైసు, ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. రాజే